తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని తీసుకొచ్చింది. అయితే కొత్త విధానం నేటి నుంచే అమల్లోకి రానుంది. రాష్ట్రంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని తీసుకొచ్చింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రవాణా శాఖ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఈవీ పాలసీ 2026 డిసెంబర్ చివరి వరకు అమల్లో ఉంటుంది. పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లో 100% పన్ను మినహాయింపు ఇస్తారు. ఈ లిస్ట్ లో 2 వీలర్స్, ఆటోలు, కార్లు, టాక్సీ కోసం వాడే కమర్షియల్ 4 వీలర్స్, టాటా ఏసీ, ట్రాక్టర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాలై ఉంటే వాటికి రోడ్డు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్లలో 100% పన్ను మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆర్టీసీ సంస్థ ఈవీ బస్సులను కొనుగోలు చేస్తే వాటికి కూడా లైఫ్ టైం 100% ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలు తమ సిబ్బంది ట్రాన్స్పోర్ట్ కోసం ఈవీ బస్సులు కొంటే వాటికి కూడా ట్యాక్స్ ఫ్రీ అమలవుతుంది. గత ప్రభుత్వం 2020 నుంచి 30 వరకు ఈవీ పాలసీని తీసుకొచ్చింది. అయితే దాంట్లో ఈవీ వాహనాల కొనుగోలు విషయంలో పరిమితులు విధించింది. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఇంకింత ప్రోత్సహించాలని అవసరం ఉందని ప్రభుత్వం నిర్ణయించి జీవో 41 కింద కొత్త ఈవీ పాలసీని తెచ్చింది. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అక్కడిలా హైదరాబాద్ లో కాలుష్యం పెరగకుండా ఉండేందుకు కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. రవాణా శాఖకు కొత్త లోగో తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న 3000 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారన్నారు. త్వరలో అన్ని ఈవీ ఆర్టీసీ బస్సులు నగరంలో నడపనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై నగర వాసులు శ్రద్ధ వహించాలని సూచించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.